గుర్తించగలిగే భాగ్యం, మీ వాక్యమును ధ్యానించగలిగే భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకు స్తుతిస్తున్నాను. వాక్యం అనేది శక్తి మీది నాయన. చెప్పేవాడు సాక్ష్యం ఇచ్చేవాడు నేనే, వాక్యము వివరించేవాడు బోధించేవాడు నేనే గనక ఇక్కడ చేరిన ప్రియ కుమార్తెలను బిడ్డలను పరిశుద్ధులను మమ్మల్ని మీ గాయపడిన హస్తంలోకి తీసుకుని మీ వాక్యమును మీరు మాకు బోధించి వివరించి మా అందరి ఆత్మల్లో మీ వాక్కును విత్తి ఫలింపజేసి ప్రభువైన యేసుక్రీస్తునే మాలో పైకెత్తి మహింపరిచి ఘనపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 127 సామ్ హౌస్ ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. 128 సామ్ హోమ్ గృహం గురించి మాట్లాడుతున్నాను. సో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము లెక్కమున్న ఇన్వై. దేవుడు ఇల్లు ఎలా కడతాడు? పక్కనే రాశాడు. దాని కట్టువారు ఎవరు? భార్యాభర్తలు. ఒక ఇల్లుని కట్టేవాళ్ళు భార్యాభర్తలు కట్టువారు. దేవుడు ఇల్లు కట్టించాడు కదా, దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. Matthew 7th chapter 24 verse. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Here 2 houses. ఇక్కడ 2 ఇల్లు చూపిస్తున్నాను. ఈ మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. Matthew 5, 6, 7 Sermon on the Mount. కొండ మీద ప్రసంగం. యేసు చేసిన కొండ మీద ప్రసంగం. ఇది దేవుని రాజ్యం యొక్క నడక. ద వాక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది 3 chapters. రండి. సో మత్తయి 5, 6, 7 3 chapters. Sermon on the Mount is the work of the kingdom of God. అనగా ది చర్చ్. సంఘము దేవుని రాజ్యము యొక్క నమూనా చర్చ్. యేసుప్రభు వారి యొక్క సువార్త మార్కు సువార్త 1, 14, 15. ఒకటి 15 అంటూ 14, 15 రెండు ఒక కలిసి ఉంటుంది. 1:14 కదా. యోహాను చెరపట్టిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. The message of the Jesus Christ is the kingdom of God. యోహాను కూడా the forerunner of Jesus Christ. యేసుకు ముందుగా వచ్చిన వాడు. ఆయన సువార్త అదే. పరలోక రాజ్యం అంటాడు ఆయన. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుటి. ఫోరనర్ ఆఫ్ జీసస్ ఈజ్ ద సేమ్ మెసేజ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. యోహాను ఆ యొక్క హేరోదరాజు యొక్క పాపమును బయట పెట్టడంతో ఆయన చెరసాల్లో ఇచ్చారు. చక్కగా రాశాడు ఇక్కడ. మార్క్స్ వార్త పుట్టుక గిట్టుకు ఉండదు. ఎందుకంటే ఆదిమ సంఘానికి శ్రమలు చెల్లరేగినప్పుడు చంపేస్తున్నారు అందరినీ. అప్పుడు పేతురు ఈ మార్క్ అనే
శిష్యుని పిలిచి, రేపు మాపు మనల్ని కూడా చంపేస్తారు కనుక ఈ సువార్త జనరేషన్కి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ జనరేషన్కి నేను చెప్తా ఉంటాను, నాకు జ్ఞాపకం వచ్చే కొలది యేసయ్యని గురించి నువ్వు రాయి అన్నాడు. ఆయన నోటితో చెబుతుండగా మార్కు రాసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. పేతురు చెప్తుంటే మార్కు రాశాడు అనమాట. అందుకే బిగినింగ్ పుట్టుకు గిట్టుకు ఉండదు. దేవుని కుమారుని యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటాడు అంతే. భర్త గిప్త ఏముండదు అక్కడ. మత్తయి లూకా సువార్తలాగా పేతురు చెప్తుండగా, నోటితో చెప్తుండగా మార్కు రాసేస్తాడు అనమాట మొత్తం. అందుకే చాలా మ్యాక్సిమం కరెక్ట్గా ఉంటాయి. ఆయన గుర్తున్నంతకాలం ఆయన రాశాడు. అట్లా ఎవరి సువార్తికులు వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలను బట్టి రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఎంటర్ అయిపోయాడు. సో మళ్ళీ సేమ్ కాలము సంపూర్ణమాయను, దేవుని రాజ్యము సమీపమాయను, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని రాజ్యం యేసు ప్రభువారు తీసుకొని రావడానికి ఎందుకు వచ్చాడు, ఆయన సువార్త ఎందుకు ప్రకటించాడు? దేవుని రాజ్యము గురించి. హ్యూమన్ కింగ్డమ్, మానవ రాజ్యము స్వార్థపూరితమైపోయింది. ఈ కులం పేరునో, మతం పేరునో, రాజకీయ అధికారం పేరునో మానవతను విడదీసేసింది. సర్వ సృష్టికర్త తండ్రి మనిషిని విడదీసేసినప్పుడు తండ్రి అట్లా ఊరుకుంటాడు. అందుకే జీసస్ వాజ్ క్రూసిఫైడ్ బై ద రిలీజియన్ అండ్ ద పొలిటిసిజం అంటాడు. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. బైబిల్లో ఎక్కడ మీకు యూదుల పాపము కానీ యెరూషలేము పాపం కానీ రాయలేదు. బాప్తిజం ఇచ్చి యోహాను అంటాడు, యోహాను 1:29, 129, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని సిన్ ఆఫ్ ద వరల్డ్. వాట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్? ద రిలీజియన్ అండ్ ద పొలిటిసిజం. దే డివైడెడ్ ది హ్యుమానిటీ అన్నాడు, గొప్ప వర్డ్ ఉపయోగించిన. దే డివైడెడ్ ది హ్యుమానిటీ. దట్స్ వై కింగ్డమ్ జీసస్ క్రైస్ట్ కేమ్ డౌన్ అంటాడు. బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ అమెరికాలో. మన భారతదేశంలో అప్పుడు పరిపాలించింది ఇదే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ 5 కులాల మీద కట్టబడింది, కుల వ్యవస్థ మీద కట్టబడింది భారతదేశ సంస్కృతి. ఇట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. డివైడెడ్ ద పీపుల్, డివైడెడ్ ద మ్యాన్. వాడు సాటి మనిషిని విడదీశాడు, బానిస చేశాడు, అణిచివేశాడు. వాడు కులమతాంధకారం అధికారము కొరకు, రాజకీయ అధికార దాహము కొరకు. యేసుప్రభువారు అగ్ర కులంలోనే పుట్టాడు, యూదా మతంలోనే పుట్టాడు. కానీ సేవ ఎక్కడ చేశాడు? గలిలయ, సమరయ్య, నజరయ్య ఆ ప్రాంతంలో చేశాడు. దే ఆర్ ఆల్ అవుట్ కాస్ట్ పీపుల్ బై ది జూయిష్ రిలీజియన్. ఇప్పుడు మనకి దళితుల్లాగా ఊరు బయటికి దూసేశాడు. అప్పుడు పంచములు అన్నారు వాళ్ళు. ఊరు గుడిసెలోకి దోసేసి వాళ్ళ ఊళ్ళోకి రానిలా. మన భారతదేశంలో రానిచ్చినా వారికి గుడిలోకి ఎంట్రన్స్ లేదు. ఏ దేవాలయానికి ఎంటర్ అవ్వకూడదు. రోడ్డు మీద నడిచినా నడుముకి తాటాకులు కట్టి నడిపించారు. ఎందుకు? వాళ్ళ అడుగులు ఆడి తుడుచుకుంటూ పోవాలి. అంత హీనంగా చూసింది మా బ్రాహ్మణిజం. అంతగా నీ భూమి కూడా రోడ్డు మీద వేయకూడదని మెడలకు పెడతలు కట్టారు. ఉమ్మేసుకోవాలి, తాటాకులు నడుచుకుంటూ పోవాలి ఊడ్చుకుంటూ. అది అందుకే అంటాడు, ఏ బండ మీద నువ్వు చెక్కబడితేవో, ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంట నుండి త్రవ్వబడితేవో జ్ఞాపకం చేసుకో అంటాడు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము సంపూర్ణతనగా పాపము యొక్క పరిపక్వత. క్రైస్ట్ కేమ్ డౌన్. దేవుడు తన కుమారుణ్ణి పంపి, హిజ్ మెసేజ్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము. గనుక మానవ రాజ్యాలు తప్పుకోవాలన్నాడు అంతే. అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. అసలు ఆ మెసేజ్ని వదిలేశారు మనవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయట్లా. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆధ్యాత్మికమైన విద్య యేసుక్రీస్తు అంటే. మరి ఎవరిని కొట్టాడు? ఎవరిని గద్దించాడు? యెరూషలేమును గద్దించాడు, యూదా మతాధికారులను గద్దించాడు, దేవాలయాన్ని శుద్ధీకరించాడు.
వాళ్ళు మరంతా ఆ రోజుల్లో మతాన్ని కానీ రాజకీయాన్ని కానీ ముట్టుకుంటే లేపేస్తారు, చంపేస్తారు. తెలుస్తూ అందరికీ. యేసుప్రభు వారు అందుకే ముందుగానే చెప్తూ ఉంటాడు, యెరూషలేముకు వెళతాం, ఆ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు మనుష్య కుమారుని పట్టి చంపి హింసలు పెట్టి చంపేస్తారయ్యా, కానీ 3వ దినమున ఆయన తిరిగి లేచిన ముందుగానే చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు శిష్యులకి. ఈజ్ కింగ్డమ్ ఆయన. అందుకే మత్తయి 16:18 చెప్తాడు. చూడండి 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ముందు నిలువ నేరవన్నాడంతే. ముందుగానే చెప్పేశాడు. పాతాళలోక ద్వారం అంటే డెత్ డోర్స్, మరణలోక ద్వారాలు. మరణలోక ద్వారాలే నా సంఘం ముందు నిలువ నేరం. మరి మరణమే తెలియని మనిషి అంతా వాడు బతికంతా. ముందుగానే చెప్పాడు జరగబోయే పరిస్థితులన్నింటినీ. సో వాళ్ళని హెచ్చరించాడు, శాస్త్రులారా పరిసయ్యులారా, జెరూసలేం వాజ్ హోస్టైల్ టు జీసస్. యేసుకు వ్యతిరేకం యెరూషలేము. మీరు గిన్నెను బయట కడుగుతారు తప్ప లోపల కడగారు. వేషధారులారా, స్టేజ్ యాక్టర్స్, గుడ్డి పరిసయ్యుడా, డైరెక్ట్ అటాక్. వెలపల శుద్ధి అగునట్లు గిన్నెను ముందు లోపల కడుగు. ఇంకంతకన్నా గొప్ప ప్రయోగం చేశారు. సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నారు. పైకి తెల్లగా అందంగా అలంకరిస్తారు మీరు, వాటిని పగలగొట్టి చూడు, చచ్చిన వారి ఎముకలు, కుళ్ళు, వాసన, అజితేంద్రియముతో నిండి ఉన్నది మీ హృదయం. చివరికి సేవ ప్రారంభం, సేవ ముగింపులో ఆయన తాళతో కొరడాలు చేసి పట్టుకున్నాడు పబ్లిక్గా. యూదుల ప్రతిష్టాత్మకమైన దేవాలయం, సొలొమోను కట్టిన బంగారు దేవాలయంలో పగలు పట్టుకున్నాడు ఆయన పస్కా పండుగ సమయంలో. ఎందుకు పస్కా పండుగ సమయంలోనే కానుకలు బాగా వస్తాయి. ఇన్ టైమ్ జీసస్ సెంటర్స్ పట్టుకున్నాడు. నా తండ్రి ఇల్లు దేవాలయం, సకల ప్రజలకి ఇది ప్రార్థనా మందిరం. అయితే మీరు దీనిని వ్యాపారపు తెలవుగా, దొంగల గుహగా మార్చి. ఫస్ట్ వ్యాపారపు తెలవుగానే కొడతారు. అన్ని బల్లలు త్రోసి ఆ వ్యాపారం చేసే బల్లలన్నీ చూసి ఫైనల్ సిలువకు ముందు మళ్ళా సెకండ్ ఫైనల్ వాషింగ్. అప్పుడు దొంగల గుహగా చేసిద్దరని చల్లను కొట్టుకుంటూ దేవాలయ శుద్ధీకరణ. అదే లోక పాపం ఈనాటికి. అదే ఊరుకుంటారు పబ్లిక్గా కొడితే. కానీ ఆయన ఏంటి, సంఘస్థాపన అంటే దేవుని రాజ్య నమూనా సంఘం అంటే. సో సంఘం యొక్క నడక దైవమానవ సమాజ దేవుని రాజ్యం. ఎందుకన్నాడు ఆ మాట అంటే, సంఘం అంటే హిబ్రూలో ఒక పదము కహాల్ అన్నాడు. కహాల్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్, సెపరేటెడ్ వన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్. QUAHAL కహాల్ హిబ్రూ పదం. అర్థమవుతుందా? అందుకని వస్తుందా? రైట్. కహాల్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్. ఎందుకు పిలిచాడు? రోమాపత్రిక 8:29 క్లియర్గా చెప్పాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూసారా? స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఎందుకు పిలిచాడు? పాపతో మాట్లాడుతుంది, అది పోయింది. అందుకే మిమ్మల్ని అడిగా.
వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు. ఆయన కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. టు బికమ్ క్రైస్ట్ లైక్, దట్ ఈస్ ద చర్చ్. కాల్డ్ అవుట్, ఎందుకు పిలువబడినాము మనము? టు బికమ్ సన్స్ లైక్, అంటే క్రైస్ట్ లైక్. నీవు నేను విశ్వాసుడు. సంఘం అంటే ఎవరు? మనమే విశ్వాసం. వీ మస్ట్ బికమ్ క్రైస్ట్ లైక్. దట్ ఈస్ ద మెయిన్ గోల్. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడేనా? ఇంకో పేరుంది ఆయనకి, ఆయన పెట్టుకున్నాడు ఆ పేరు. మనుష్య కుమారుడు, అది వదిలేశాడు. అసలు మానవుని వదిలేశాడు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. దయ్యాలు దేవుని కుమారుని గుర్తించాయి. దయ్యాలు కూడా దేవుని కుమారుడా మాతో నీకేమి పని అంటే దయ్యాలు కూడా. బట్ యేసుప్రభువారు పెట్టుకున్న పేరు మనుష్య కుమారుడు. అండ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనిషిగా పుట్టాను నేను, మానవ మనుష్య కుమారుడు. అందుకే అంటే దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అంటే దేవుడు మానవుడు యేసుక్రీస్తు. అందుకే కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతి, దేవుడు లేడంటారు వాళ్ళు, దేవుడు నమ్మరు కమ్యూనిస్టు. వాళ్ళ గొప్ప సిద్ధాంతి వేదాంతి కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? యేసుప్రభు నుంచి రాయాల్సి వచ్చింది. ఆయన ఈజ్ ఎ ట్రూ మ్యాన్ అండ్ ట్రూ గాడ్, ట్రూ మ్యాన్ గాడ్, ట్రూ గాడ్ మ్యాన్ అన్నాడు. యేసు నిజ మానవుడు, నిజ దేవుడు, నిజ మానవ దేవుడు, నిజ దైవ మానవుడు. ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ హిస్ హ్యుమానిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ హిస్ డైటీ అన్నాడు. మొదట ఆయన మానవత్వాన్ని అర్థం చేసుకోవయ్యా, తర్వాత ఆయన దైవత్వం నీకు అర్థం అవుతుంది. కమ్యూనిస్ట్ కార్ల్ మార్క్స్ పెద్ద సిద్ధాంతి. మతం ఒక మత్తు మందని రాసింది ఆయనే. ప్రాక్టికల్ ట్రూత్ రాశాడు. మతము ఒక మత్తు మందని రాసింది ఆయనే. హల్లెలూయా. సో మనం ఇప్పుడు దైవ మానవుడు, మానవ దేవుడు. యేసుప్రభువారు కూడా తన దగ్గరకు వచ్చిన వారిని కానీ, తాను వెళ్ళి పిలిచిన వారిని కానీ ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు, పూజలు పునస్కారాలు చేయమల్లా, యూ కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించుము. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. ఆయన వెంబడిస్తేనే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడతాం. యూ కమ్ అండ్ ఫాలో మీ. చెప్పి చేసినవాడు, చేసి చెప్పినవాడు యేసుప్రభువారు ఒక్కడే ప్రపంచంలో. దేవుళ్ళు దేవతలు అనేక ఉన్నారు కానీ వాళ్ళందరూ చెప్పారు నీతి సూత్రాలు. చెప్పినవాడు, చేసినవాడు యేసుప్రభువారు. అందుకే అన్నాడు ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టికల్ గాడ్ అని ఆయన. కార్ల్ మార్క్స్ ఆ మాట కూడా ఆయనే అన్నాడు. జీసస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టికల్ గాడ్. ఆచరణాయుతమైన మానవుడు, ఆచరణాయుతమైన దేవుడు. సో క్రైస్ట్ లైక్ అనగానే హ్యూమన్ డివైన్ సమాజం అన్నాడు అంతే. అంటే దైవ మానవ సమాజం, దేవుని రాజ్యం, అదే సంఘము. దట్ ఈస్ ద చర్చ్. సో ఆ దైవ మానవ సమాజ దేవుని రాజ్యము అనగా నమూనా, దేవుని రాజ్యం యొక్క నమూనా సంఘము యొక్క నడక. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. బైబిల్ అంత అనవసరం మనకు ఇప్పుడు, అన్నెసరీ. కొత్త నిబంధనే మనకు కావాల్సింది. ఈ 5, 6, 7 అధ్యాయాలు చదివి వాటిని ఫాలో అయితే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. టు బికమ్ క్రైస్ట్ లైక్. ఇఫ్ యూ ఫాలో, యూ హ్యావ్ టు డెవలప్ క్రైస్ట్ లైక్. అంటే టు డెవలప్ హిజ్ క్యారెక్టర్. యేసు గుణశీలతను మనం పెంపొందించుకోవాలి. హౌ యూ కెన్ డెవలప్ హిజ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్? బై ఫాలోయింగ్ ద బ్యూటిట్యూడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ 5th chapter Matthew. మత్తయి 5 కొండ మీద ప్రసంగంలో మొట్టమొదట ఆయన చేసిన ధన్యతలు, ఆ 8 ధన్యతలు ఉన్నాయి. బ్యూటిట్యూడ్స్ ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు అక్కడి నుంచి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. 8 ఆ బ్యూటిట్యూడ్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫాలోయింగ్ అప్ టు 7th వరకు మనం ఫాలో అవ్వగలుగుతాం.
దట్ ఈస్ ద కింగ్డమ్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద చర్చ్. సో మొత్తం 5, 6, 7 అధ్యాయాలు మొత్తం చెప్పి లాస్ట్ ఫినిషింగ్ ఇప్పుడు మీరు చదివింది. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు, విని చేయు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ అది పడలేదు. దాని పునాది బండ మీద. నెక్స్ట్ రెండో ఇల్లు ఇచ్చాడు అక్కడ. మళ్ళీ సెకండ్ హౌస్, 2 houses 2 builders. సెకండ్ హౌస్, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని. ఫస్ట్ హౌస్ చేయు ప్రతివాడు, విని చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు, బండ మీద ఇల్లు. రెండవ వాడు విని చేయని వాడు, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అది కూలబడెను, తాని పాటు గొప్పది అన్నాడు. హల్లెలూయా. చూసారా, 2 houses 2 builders. వీళ్ళే ఇక ధర్మశాస్త్రము యేసుక్రీస్తు శిలువలో సంపూర్ణమాయను, ఫినిష్, సమాప్తిమాయను. తీసేయమన్నాడు, పక్కన పెట్టమన్నాడు. క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. అందుకే మత్తయి సువార్త 5 ఈ మొట్టమొదటి బీటిట్యూడ్స్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాడు యేసు ప్రభువు. నరహత్య చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పినదేమనగా వాట్ ఐ సే టు అంటూ యూ. దట్ ఈస్ ద కింగ్డమ్, దట్ ఈస్ ద న్యూ టెస్టమెంట్. వాట్ ఐ సే యూ, యేసు చెప్పేది వినాలి. ఇప్పుడు మనం పాత నిబంధన కాదు, అయిపోయింది, ఫినిష్. పాత నిబంధన ఆయనే నెరవేర్చాడు, మనం ఎవరో నెరవేర్చడం ధర్మశాస్త్ర ఆజ్ఞను. ఏ మనిషి నెరవేర్చలేడు. యేసుక్రీస్తు ఒక్కడే సిలువలో సంపూర్ణం చేశాడు. అది భక్త పౌలు రాస్తాడు. ధర్మశాస్త్రము సిలువలో ఆయన సమాప్తి చేసేసాడు, క్లోజ్ డౌన్. దిస్ ద న్యూ టెస్టమెంట్. వాట్ ఐ సే యూ హ్యావ్ టు ఫాలో. యేసు చెప్పినది, నేను మీతో చెప్పున్నదేమనగా. గుండెలు ఎదురుతుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 22, 23 చూడండి. తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడును. దానికి పైన, దానికి కొంచెం పైన, నేను మీతో చెప్పినదేమనగా, ఇంకా కొంచెం పైన, నరహత్య చేయవద్దని. 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శలు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది వాట్ ఐ సే అంటు యు, నేను మీతో చెప్పినదేమనగా. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థున అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం మేకమైందని అక్కడికి నీకు జ్ఞాపకం వచ్చిన విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పించు. చాలు, ఒకటే జస్ట్ ఎగ్జాంపుల్ చదివించండి. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. వెరీ ఇంపార్టెంట్. హత్య చేయవద్దని చెప్పారు, విమర్శలోనే చెప్పారు. మీ పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా వాట్ ఐ సే, దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. ఈ సహోదరుని చూసి కోపపడితేనే న్యాయ సభకి వెళ్ళిపోతాం, విమర్శలోనవుతాం. ద్రోహి అని చెబితే నరకాగ్నికి వెళ్ళిపోతాం. కనుక నీవు విమర్శకు లోనవుతావు, నరకాగ్నికి వెళతావు. కోపపడితేనే వ్యర్థుడా, పనికి మాలినోడా అని అంటేనే యూ విల్ బీ ఇన్ ద జడ్జిమెంట్ అన్నాడు న్యూ టెస్టమెంట్. ద్రోహి అని చెబితే నరకాగ్ని, హెల్ అన్నాడు, ఫినిష్, నో క్వశ్చన్. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. అదే చెప్పాడు. నరహత్య చంపాల్సిన అవసరం లేదురా. కోపపడితే న్యాయ విమర్శ, తర్వాత వ్యర్థుడా అని చెబితే న్యాయ సభకి వెళ్ళిపోతాం, తర్వాత అంటే తీర్పులోకి వెళ్ళిపోతాం. ద్రోహి అని చెప్తే నరకాగ్ని, హెల్కి వెళ్ళిపోతాం. కనుక ఇక్కడ ఇప్పుడు దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. నీవు బలిపీఠము యొద్ద అర్పణం అర్పించుతుండగా,
చర్చిలో ఆల్టర్ దగ్గర నువ్వు కానుక. అర్పణ అంటే కానుక. ప్రార్థన కూడా కానుకే, అర్పణే. ప్రసంగం కూడా అర్పణే. కనుక నువ్వు దేవాలయంలో ఆరాధనలో దేవుని సన్నిధిలో నువ్వు కానుక వేస్తున్నా, అర్పణ చేస్తున్నా, ప్రార్థనని అర్పణ చేస్తున్నా, వాక్యమని అర్పణ చేస్తున్నా, నువ్వు మంచోడువే. కానీ నీ మీద, అది జాగ్రత్త గమనించాలి, న్యూ టెస్టమెంట్ అంటే అది. నువ్వు మంచోడువే, కానీ నీ మీద నీ సహోదరునికి నీ న్యూ జెర్సీలో ఎవరికైనా కోపం ఉందో గుర్తు తెచ్చుకో అన్నాడు. నువ్వు మంచోడువే, కానీ నీ మీద నీ సహోదరునికి ఎవరికైనా విరోధమేమైన భావన కలదని నీకు జ్ఞాపకం వస్తే ఆపుని పాట అన్నాడు. ఆపుని కానుక, ఆపుని అర్పణ, ఆపుని ప్రసంగం, ఆపుని ప్రార్థన. అర్పణ అక్కడ పెట్టు. మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడి, ఏమయ్యా నన్ను క్షమించు, ఏదో మనసు కష్టంగా ఉందంటే నేను నీ మనసులో నా గురించి తెలిసింది, నాకు ఇట్లా ఏముందో చెప్పు, నీ మనసు కష్టం, నీ ఎడలు నేనేం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని మొదట ఆయనతో నువ్వు సమాధానపడి వచ్చి, అటు తర్వాత వచ్చి నీ అర్పణ, అప్పుడు కానుకయ్యి, అప్పుడు పాట పాడు, అప్పుడు ప్రార్థన చెయ్యి, అప్పుడు ప్రసంగం చెయ్యి. అది అంగీకరించబడు. దిస్ ఈజ్ ద న్యూ టెస్టమెంట్. కట్టుకథలు పెట్టకథలు కాదు, యేసుక్రీస్తు ప్రాక్టికల్ హ్యుమానిటీ. దట్ ఈస్ ద దైవ మానవ సమాజ దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. అని ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఈ టూ హౌసెస్ చెప్తున్నాను అనమాట. ఇది ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలు అని చెప్పింది. ఈ 3 దైవ మానవ సమాజ దేవుని రాజ్య నమూనా అయిన సంఘము యొక్క నడక, ద వాక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఈ 3 చాప్టర్స్. లాస్ట్లో 2 హౌసెస్. అప్పుడు లాస్ట్లో అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి. ఫస్ట్ చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు. బండ అనగా, కూర్చోండి సార్, పైకి రండి. సో విని చేయువాడు ఎవడు? బుద్ధిమంతుడు. ఎందుకని బుద్ధిమంతుడు అన్నాడు? బండ మీద ఇల్లు, బండ అనగా క్రీస్తు. ఆ బండ క్రీస్తే అంటాడు భక్తపౌరుడు. ఆ పునాది క్రీస్తే. సో ఈ మాటలు విని చేసేవాడు క్రీస్తు మీద పునాది ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వర్షము, వాన, వరద, గాలి అంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, శోధలు గుర్తవి. అవి వస్తాయి బుద్ధిమంతుని ఇంటి మీదకి, కానీ అది పడదు అన్నాడు. క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న ఇల్లు అంటే ఈ 5, 6, 7 అధ్యాయాలు ఫాలో అయి వాటి చొప్పున చేసిన వాడి ఇల్లు అంటే వాడి జీవితము కూలిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలిపోదు. నెక్స్ట్ సెకండ్ హౌస్, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని అన్నాడు. విని చేయని. ఫస్ట్ హౌస్ విని చేయు ప్రతివాడు బండ మీద, క్రీస్తు మీద, ఆ మాటల మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు రాని, వాన, వరద, గాలి, ఇల్లు పడదు, ఆ ఇల్లు కూలిపోదు, ఆ జీవితము కూలిపోదు. కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని, విని చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇసుక, శాండ్ డినోట్స్ ది సెల్ఫ్. హల్లెలూయా. శాండ్ అంటే ఇసుక, డినోట్స్ సెల్ఫ్ అంటే నేను, నా తెలివి, నేను, నా జ్ఞానం, నేను, నా శక్తి, నేను, నా భక్తి, నేను, నా బ్యాంకు, నేను, నా వాటర్ ట్యాంకు అని ఈడి ఆస్తి మీద, ఈడి తెలివితేటల మీద, ఈడి జ్ఞానం మీద వాడు సెల్ఫ్, స్వార్థము, అహము, ఇహము. స్వార్థం అంటే ఈగోయిజం, అహం, నేను, నాది, దాని మీద కట్టుకునే ఇల్లు. విని చేయనివాడు అని వాడి మీద. విని చేయువాడు క్రీస్తు బండ మీద కట్టుకున్నాడు, ఆయన మాటల మీద. విని చేయనివాడు
క్రీస్తు మీద కాదు, తన మీద, తన తెలివి జ్ఞానం, తన శక్తి, తన భక్తి మీద కట్టుకున్నవాడు. ఎఫర్ట్స్ ఒకటే రెండిటికి, రెండు హౌసెస్కి, బుద్ధిమంతుని ఇంటికి, బుద్ధిహీనుని ఇంటికి. వాన, వరద, గాలి, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఉన్నవాడికి వస్తే, లేనివాడికి వస్తే, ఉండి లేనివాడికి వస్తే రావా? జ్వరం వచ్చింది అనుకోండి, మీరు ఏసీ రూమ్లో పడుకున్నారు, మీ ఒళ్ళు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుంది, వెచ్చగానే ఉంటుంది. కష్టం వచ్చింది, బాధ కలిగింది, దెబ్బ తగిలింది, ఉన్నవాడికి కన్నీళ్ళు రావా? అమ్మా అంటాడు ఇమీడియట్గా. అన్న, జీవితం ఒకటే, దారులు వేరు. సో ఇక్కడ 2 హౌసెస్ ఇద్దరికి, గాలి, వాన, వరద. వీడికి కూడా గాలి, వాన, వరద. కానీ ఈ ఇల్లు ఏమైంది? కూలిపోయింది. దాని పాటు గొప్పగా అన్నాడు. అప్పుడు నువ్వు తన్నుకున్న, ఏడుచుకున్న దేవుడు జవాబు. అందుకే అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థము. అది ఎలా కడతాడు ఇక్కడ చెప్పాడు. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభువారు. అర్థమైంది కదా? ఫినిషింగ్ అది ఇచ్చాడు. 5, 6, 7 అధ్యాయాలు అవి ఫాలో అయ్యి లాస్ట్. మహాత్మా గాంధీ మనకి ఇక్కడ స్వాతంత్ర పోరాటం ప్రారంభమైనప్పుడు ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు. భారత్లో చదువుతుండగా స్వాతంత్ర ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైనా జరుగుతుంది పోరాటం బ్రిటిష్ వారి మీద, నెమ్మదిగా జరుగుకుంటూ వస్తుంది. అప్పుడు బైబిల్ చదివాడు ఆయన. దాంట్లో సర్మన్ ఆన్ ద మౌంట్ చదివాడు. దాంట్లో నీ శత్రువుని ప్రేమించము, కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అన్న విభాగం ఆయన అదరగొట్టింది. ఆయన హృదయాన్ని కదిలించింది. ఫినిష్. ఈ మొత్తం 5, 6, 7 చదివిన తర్వాత ఆయన సూటు బూటు తీసేసాడు. ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్ భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలోకి వచ్చాడు. భారతీయ సంస్కృతి పదజాలమునే ఉపయోగించాడంతే. బైబిల్ వర్డ్స్ని అట్లా మార్చాడు. బైబిల్లో గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు అన్నారు. భారతదేశంలో ఏం పేరు పెట్టాడు? హరిజనులు అన్నాడు అంతే. హరి అంటే ఎవరు? భగవాన్, దేవుడు. అయ్యే పేర్లు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం, జలియన్ వాల్ బాగ్లో, అది పెద్ద హిస్టరీలో పెద్ద, ఇది మొన్న కూడా చూపించాడు కదా ఎట్లా జరిగిందని. దాంట్లో మొత్తం మన వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నప్పుడు బ్రిటిష్ ఇక్కడ ఉన్నారని, బాగులో ఉన్నారని తెలుసుకుని బ్రిటిష్ సైనికులు మొత్తం చుట్టుముట్టారు. మన వాళ్ళు కూడా తుపాకులు లేపారు, గన్స్ లేపినప్పుడు మహాత్మా గాంధీ దించమన్నాడు. ఏం సార్ అన్న, వాళ్ళు ఇప్పుడు చంపడానికి వస్తున్నారు, చుట్టుముట్టు ఉన్నారు, లోపలికి వచ్చేస్తారు, మమ్మల్ని చంపేస్తారంటే చచ్చిపోండి అన్నాడు. వాళ్ళు కాలుస్తున్నారు అనుకో, వందే మాతరం అని చెప్పి చచ్చిపోండి అన్నాడు. వారి బైబిల్ వారి చేతికిచ్చి వెనక్కి పంపించండి అన్నాడు. అది పనిచేసింది మొత్తాన్ని. కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చెప్పమన్నాడు. వాళ్ళకి తెచ్చిన బైబిల్ వాళ్ళదే, వాళ్ళకి ఇచ్చి పంపించండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అన్నాడు. అప్పుడు మొత్తం దించేశారు. వందే మాత్రం కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు. మన మన హిస్టరీలో పాయింట్ గాంధీ గారి యొక్క బయోగ్రఫీలో వస్తుంది ఇదంతా. అని రాశాడు పార్లమెంట్లో. క్రైస్తవులు హింసిస్తున్నారా అని ఒకడన్నాడు. సో ప్లేస్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే వెంటనే గాంధీ లేసి ఇంకో మాట అన్నాడు, క్రైస్తవులను హింసించకండి, ఎందుకంటే వాళ్ళని హింసించే కొలది ఎక్కువైపోతారు అన్నాడు. ఇంకో గొప్ప మాట రాశాడు ఆయన ఆటోబయోగ్రఫీ. బైబిల్ని కాల్చండి, చించేయండి, కాల్చేయండి, పర్వాలేదు, యేసు కొండ మీద చేసిన ప్రసంగం నా గుండెల్లో ఉన్నది చాలు అన్నాడు. అందుకే సినిమా హాల్స్లో, థియేటర్స్ క్లోజింగ్లో గాంధీ సత్యమేవ జయతే అని గాంధీ అని ఇస్తారు కింద. ఎందుకు? ఆయన రాజకీయ ముసుగులోంచి బయటకు ఆ పరిస్థితుల్లో రాలేకపోయాడు. పోరాటం జరుగుతుంది, క్రిస్టియన్గా బయటికి రాలేకపోయాడు. సత్యమేవ జయతే అన్నాడు. సత్యమే చివరికి జయించేది అని అర్థం. యేసుప్రభు గారు ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవం.
రాలేకపోయాడు. రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన బయటకు రాలేకపోయాడు. ఆయన ఆశ్రమంలో, గాంధీ గారి ఆశ్రమంలో సాధు సుందర్ సింగ్ 3 రోజులు మీటింగ్స్ జరిగాయి. సో సర్మన్ ఆన్ ద మౌంట్ ఆయన ఏం చెప్పాడు, నా గుండెల్లో ఉన్నది చాలన్నాడు. ఆయన పరలోకంలో ఉంటాడు, మనం కనపడం పరలోకం. రైట్. సో ఈ 2 houses ఇక్కడ పెట్టాడు, స్పష్టంగా చెప్పేసాడు. 2 houses. ఒకటి క్రీస్తు బండ మీద ఈ మాటలు విని, రెండవది సెల్ఫ్. శాండ్ మీన్స్ సెల్ఫ్. నీ మీద నువ్వు కట్టుకునే, నీ తెలివి, నీ జ్ఞానము, నీ ఆస్తిపాస్తుల మీద నువ్వు కట్టుకునే ఇల్లు నిల్లబడదు అన్నాడు. దాని పాటు గొప్పది అన్నాడు. అంటే నువ్వు ఎంత తన్నుకున్నా మొత్తుకున్నా చివరికి జవాబు రాదు. సో అందుకే ఇక్కడ 127 కథ, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థము అన్నాడు. హల్లెలూయా. సో అక్కడ నెక్స్ట్, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము డినోట్స్ ఆడపిల్లలు, పిల్లలకి గుర్తు, కుమార్తెలకు గుర్తు. అంటే కుమారులు ఆయన హెరిటేజ్, కుమార్తెలు గిఫ్ట్ ఆఫ్ గాడ్. అమెరికాలో ఈ పిల్లల జైలు ఉంటుంది కదా, యూత్ జైలు ఉంటుంది కదా, తెలుసు కదా. కుర్రాడు తప్పు చేశాడు, నేరం చేసి పట్టుబడ్డాడు, కోర్టులో తీసుకొచ్చాడు. ఆ జడ్జి గారు ఏమన్నాడట, వాళ్ళ మదర్ని పిలవమన్నాడట. ఆవిడ వచ్చి బోన్లో నిలబడింది. జడ్జి గారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ సెండింగ్ యువర్ చిల్డ్రన్, యువర్ సన్ టు ద సండే స్కూల్ అని అడిగాడు. సండే స్కూల్కి నీ కుమారుని పంపిస్తున్నావా అన్నాడు. ఐ డోంట్ నో, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను, మేము ఇల్లు కడుతున్నాం సార్, ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ హౌస్, వీఆర్ వెరీ బిజీ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ హౌస్. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆన్ దట్. దట్స్ వై అన్నాడు. అందుకనే నీ బిడ్డ సండే స్కూల్ నువ్వు పంపటం లేదో నీకు తెలియదు, ఇల్లు కట్టుటలో నువ్వు నిమగ్నమైపోయావు. అందువల్ల నీ కుమారుడు ఈరోజు నేరము సింపుల్గా అడిగాడు క్వశ్చన్ ఆయన. సండే స్కూల్కి నీకు పిల్లల్ని పంపిస్తున్నావా లేదా? సో ఆ పిల్లల్ని దేవుడు అనుగ్రహించు బహుమానము, స్వాస్థ్యం, హెరిటేజ్ ఆఫ్ గాడ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు అనుగ్రహించి పిల్లంటే దేవునిలో మనము వారిని పెంచాలి. దట్ ఈస్ ది తల్లిదండ్రుల బాధ్యత, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 128 128 కీర్తన గృహము గురించి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. తన భార్య, దానికి ఒక లింక్ ఉంది అక్కడ, అది మిస్ అయిపోతా ఉంటుంది. యెహోవా చదవడం వల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. అందరూ కాదు, ఆయన త్రోవల యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి. ఊరికే ధన్య బ్లెస్సింగ్ రాదు. భయభక్తులు కలిగి ఉండటం అంటే గుడికి వెళ్ళి రావటం కాదు, కానుకలు వేయటం కాదు, ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థన చేయటం కాదన్నాడు. యూ హ్యావ్ టు మెయింటైన్, టు ఫియర్ ద లార్డ్ ఈస్ టు, యూ హ్యావ్ టు మెయింటైన్, ఈస్ టు హ్యావ్ ద మెయింటైన్, ఈస్ టు మెయింటైన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇన్ ద చర్చ్. దట్ ఈస్ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే నాట్ జస్ట్ go and show up in the churches in services, but you have to maintain your holiness both in your family and in the church. ఆయన పరిశుద్ధతను నువ్వు నీ కుటుంబంలో మెయింటైన్ చేయాలి, నీ సంఘంలో మనము మెయింటైన్ చేయాలి, కొనసాగించాలి. దట్ ఈజ్ టు ఫియర్ ద లార్డ్, భయభక్తులు కలిగి ఉండటం. అందుకే అప్పుడే ఆయన త్రోవలయందు నడవగలుగుతాం. హిజ్ వేస్, వారు ధన్యులు అన్నాడంటే, నాట్ ఆల్ అదర్. అందుకే కొండ మీద ప్రసంగం కూడా ఫస్ట్ కండిషన్ ఉంది, జాగ్రత్త గమనించండి. 5 మొట్టమొదటి వర్ష చదవండి. దర్ ఇస్ అ కండిషన్.
మాథ్యూ 5:1. ఆయన ఆ జనసమూహములను చూచి ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. దట్ ఈస్ ద కండిషన్. ఇన్ ఎవ్రీ జనరేషన్ the multitudes will follow Jesus, but you have to separate from these multitudes in order to sit at his feet and hear his voice. అప్పుడు ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి, అంటే ఏంటి, తన్ను తాను ఆ జనసమూహాల నుంచి ప్రత్యేకపరచుకుని కొండ ఎక్కి కూర్చున్నాడు యేసుప్రభువారు. అప్పుడు ఆయన శిష్యులు, హిస్ డిసాపుల్స్, నాట్ అవర్ డిసాపుల్స్, హిస్ డిసాపుల్స్, వారు కూడా తమను తాము, దే దెమ్సెల్వ్స్ సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ మల్టిట్యూడ్స్, కొండ ఎక్కి యేసు పాదాల దగ్గర కూర్చున్న తర్వాత ఆయన నోరు తెరచి ఇలాగ బోధింప. ఎవరికి బోధించాడు? ఆయన శిష్యులు. ఒక అరగంట ఆగి కొంచెం నాతో మాట్లాడాలంటే ఒక అవసరం. చెప్తా. ప్రార్థన